నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. ప్రపంచ రాజకీయాల్లో పెను సంచలనం. ఆపదలో ఉన్నవాడిని ఆదుకోవటం ధర్మం, అది శత్రువైనా సరే అనే మాటకు భారత్ కట్టుబడి ఉంది. ప్రస్తుతం అగ్రరాజ్యం అమెరికాకు ఇరాన్కు మధ్య యుద్ధ జ్వాలలు ఎగిసిపడుతున్న వేళ యావత్ ప్రపంచం అమెరికా వైపు చూస్తుంటే భారత్ మాత్రం ఒక సాహసోపేతమైన డేర్ స్టెప్ వేసింది. ఇరాన్ సైనికులకు వారి యుద్ధ నౌకకు ప్రాణభిక్ష పెట్టి అమెరికాకు ఊహించిన ట్విస్ట్ ఇచ్చింది మోదీ సర్కార్. ఈ మహాయుద్ధ తంత్రంలో భారత్ పోషించిన కీలక పాత్ర ఏంటి? కొచ్చి తీరంలో ఏం జరుగుతోంది? ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్నట్లు ఇజ్రాయెల్ అమెరికా కూటమి ఇరాన్ను టార్గెట్ చేయడంతో పశ్చిమాసియా అట్టుడుకుతోంది. అసలు కథ గత నెల ఫిబ్రవరి 28న మొదలైంది. ఇరాన్ సుప్రీం నేత ఖమేనీని అమెరికా, ఇజ్రాయెల్ సైన్యాలు సంయుక్తంగా మట్టుపెట్టడంతో పరిస్థితి ఒక్కసారిగా అదుపు తప్పింది. ఇరాన్ ప్రతీకారంతో రగిలిపోతుంటే ఆ దేశాన్ని సర్వనాశనం చేసేందుకు అమెరికా తన యుద్ధ నౌకలను మోహరించింది. ఈ భయానక వాతావరణంలో ఇరాన్ తనను తాను కాపాడుకోవడానికి మిత్ర దేశాల సాయం కోసం ఎదురుచూసింది. ప్రపంచ పటంపై యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ అగ్రరాజ్యం అమెరికా గర్జన్ల మధ్యప్రాచ్యం అగ్నిగుండంలా మారింది. ఇరాన్ అస్తిత్వమే ప్రశ్నార్థకమైన తరుణంలో ఆ దేశం ఆశగా చూసింది అగ్రరాజ్యం వైపు కాదు, ఆత్మబంధువు లాంటి భారత్ వైపు. ఈ రోజు మనం చర్చించుకోబోయే అంశం ఆపదలో ఆదుకున్న భారత్. ఇరాన్ నౌకలకు భారత్ తక్షణమే రక్షణ కవచం. ఖమేనీ మరణం ఇరాన్ను కోలుకోలేని దెబ్బతీసింది. నాయకత్వ శూన్యత ఏర్పడిన వేళ దేశ భవిష్యత్తు అంధకారంలో పడిందని ఇరాన్ పాలకులు గ్రహించారు. ఇరాన్ పతనాన్ని కోరుకునే శక్తులకు ఇది ఒక సువర్ణ అవకాశంగా మారింది. ఇరాన్ అస్తిత్వం ప్రమాదంలో పడింది. ఒకవైపు అంతర్గత అల్లకల్లోలం, మరోవైపు పొంచి ఉన్న బాహ్య శత్రువుల దాడులు. ఇరాన్ ఉక్కిరిబిక్కిరవుతోంది. ఫిబ్రవరి 28, 2026 ఈ తేదీ ఇరాన్ చరిత్రలో అత్యంత కీలకం. అమెరికా ఏ క్షణమైనా తమపై క్షిపణి దాడులకు దిగవచ్చని, తమ నౌకాదళాన్ని నాశనం చేయవచ్చని ఇరాన్ ఇంటెలిజెన్స్ పసిగట్టింది. నిప్పు ముట్టనిదే పొగరాదు అన్న చందంగా అమెరికా కదలికలు ఇరాన్కు స్పష్టమైన హెచ్చరికలు పంపాయి. ఆ గడ్డు కాలంలో ఇరాన్ ఒక్కటే మార్గాన్ని ఎంచుకుంది, అది న్యూఢిల్లీ వైపు చేయి చాచటం. తమ సైనికులకు, అత్యాధునిక యుద్ధ నౌకలకు భారత భూభాగంలో, భారత జలాల్లో ఆశ్రయం కల్పించాలని మోదీ ప్రభుత్వానికి అత్యవసర సందేశాన్ని పంపింది. ప్రపంచ దేశాలన్నీ అమెరికా ఆగ్రహానికి గురి కావలసి వస్తుందని భయపడి తలుపులు మూసుకుంటున్న వేళ ఇరాన్ భారత్ను నమ్మింది. అగ్రరాజ్యం అమెరికా కన్ను ఎర్రజేస్తే చాలు దిగ్గజ దేశాలే వణికిపోతాయి. ఇరాన్కు సాయం చేస్తే తమపై ఆర్థిక ఆంక్షలు విధిస్తారేమోనని ఐరోపా దేశాలు, పొరుగున ఉన్న ముస్లిం దేశాలు కూడా ముఖం చాటేశాయి. తన తల మీద రూపాయి పెడితే పక్కవాడి తల మీద ₹2 పెడతారు అన్న భయం ప్రతి దేశంలోనూ కనిపించింది. ఇరాన్ ఒంటరిదైపోయింది. కానీ భారత్ ఆలోచన వేరు. అందరూ ఊహించినట్లుగానే ప్రపంచం దిగ్భ్రమపోయే నిర్ణయాన్ని భారత్ ప్రకటించింది. ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం వెనకడుగు వేయలేదు. అంతర్జాతీయ రాజకీయాల కంటే మానవతా దృక్పథమే మిన్నా అని చాటి చెప్పింది. ఇరాన్ ఆపదలో ఉంది. అక్కడ లక్షలాది మంది సామాన్యుల ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. ఒక మిత్ర దేశంగా వారికి రక్షణ కల్పించడం మా బాధ్యత అంటూ భారత్ స్పష్టం చేసింది. ఇరాన్ యుద్ధ నౌకలకు భారత తీరంలో ఆశ్రయం కల్పించేందుకు పచ్చజెండా ఊపింది. ఇది కేవలం ఒక సైనిక నిర్ణయం కాదు, ఇది భారత్ యొక్క సార్వభౌమాధికారానికి, ధైర్యానికి నిదర్శనం. భారత్ తీసుకున్న ఈ నిర్ణయం అమెరికాకు ఒక బలమైన సంకేతాన్ని పంపింది. భారత్ ఇప్పుడు ఎవరికో తలవంచే దేశం కాదు, తన విదేశాంగ విధానాన్ని తానే నిర్ణయించుకునే శక్తి అని నిరూపితమైంది. ఇరాన్ సైనికులకు ప్రాణదానం చేయడం ద్వారా మధ్యప్రాచ్యంలో శాంతిని కాపాడటమే భారత్ లక్ష్యం. ఇరాన్ నౌకలు భారత తీరానికి చేరుకోవడం వల్ల అమెరికా నేరుగా దాడి చేసే అవకాశం కోల్పోయింది. ఎందుకంటే భారత జలాల్లో ఉన్న నౌకలపై దాడి చేయడం అంటే భారత్తో యుద్ధం ప్రకటించడమే. నిజానికి భారత నౌకాదళ విన్యాసాల్లో పాల్గొనడానికి ఇరాన్కు చెందిన 3 యుద్ధ నౌకలు బయలుదేరాయి. కానీ అమెరికా కన్ను వాటిపై పడింది. మార్చి 4వ తేదీన ఒకవైపు ఉద్రిక్తతలు కొనసాగుతుండగానే 180 మంది సైనికులతో వెళ్తున్న ఇరాన్ యుద్ధ నౌక దేనాను శ్రీలంక తీరంలో అమెరికా క్షిపణులతో పేల్చివేసింది. ఈ దారుణ ఘటనతో ఇరాన్ దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోయింది. వెనక్కి వెళ్తే అమెరికా వదలదు, ముందుకు వెళ్లడం ఎలా అని ఆలోచిస్తున్న తరుణంలో భారత్ తన తలుపులు బార్లా తెరిచింది.
మునిగిపోయేవాడు గడ్డిపోచ దొరికినా చాలు అనుకుంటాడు. అచ్చం అలాగే అమెరికా దాడి నుంచి తప్పించుకున్న మరో యుద్ధ నౌక లవన్కు భారత్ ప్రాణదానం చేసింది. మార్చి 4 నుంచి 180 మంది ఇరాన్ సైనికులతో కూడిన లవన్ యుద్ధ నౌకను భారత్ తన కొచ్చి తీరంలో సురక్షితంగా దాచింది. అమెరికా రాడార్లకు అందకుండా భారత్ తన సార్వభౌమాధికారాన్ని ప్రదర్శిస్తూ ఆ నౌకకు రక్షణ కల్పించింది. భారత్ గనక ఈ నిర్ణయం తీసుకోపోయి ఉంటే దేనా నౌకకు పట్టిన గతే లవన్ నౌకకు కూడా పట్టేదని రక్షణ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అమ్మ పెట్టా పెట్టదు, అడుక్కు తిన్నివ్వదు అన్న చందంగా ఉంది ప్రస్తుత రాజకీయ పరిస్థితి. ఒకవైపు అంతర్జాతీయ వేదికపై భారత్ తన శక్తిని చాటుతుంటే మరోవైపు స్వదేశంలో విపక్షాలు విమర్శల బాణాలు ఎక్కుపెడుతున్నాయి. అమెరికా వంటి సూపర్ పవర్ ను ఎదిరించి ఇరాన్ కు సాయం చేయడం వల్ల దేశ భద్రతకు ముప్పు వాటిల్లుతుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే అతిథి దేవోభవ మరియు వసుదైక కుటుంబకం అనే సూత్రాలను కట్టుబడి ఉన్నామని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. అమెరికా కళ్లుగప్పి ఇరాన్ యుద్ధ నౌకలకు ఆశ్రయం ఇవ్వడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. ఇది నవ భారత ధైర్యానికి నిదర్శనం. మురిగే కుక్క కరవదు అన్నట్లు అమెరికా బెదిరింపులకు భారత్ లొంగలేదు. మరి ఈ చర్యతో అంతర్జాతీయంగా ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో చూడాలి.